ఒక చిన్న పల్లెటూరిలో వెంకన్న అనే యువకుడు ఉండేవాడు. ఆ ఊరిలో చాలా మంది లాగానే వెంకన్న కూడా కూలి పనులు చేసేవాడు. అతని తల్లిదండ్రులు కూడా కూలి పనులే చేసేవారు. వాళ్ళ కుటుంబానికి ఉన్న ఏకైక ఆదాయం రోజు వెళ్లి చేసే కూలి పని మాత్రమే. కానీ ఆ ఊరిలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ ఊరిలో కూలి పనులు పెద్దగా దొరికేవి కావు. పని చేయాలంటే పక్క ఊళ్ళకు వెళ్లాల్సి వచ్చేది. అందుకే ప్రతిరోజు తెల్లవారుజామున ఊరిలోని కూలీలంతా ఒకే చోట చేరేవారు. ఒక ట్రాక్టర్ వచ్చేది. అందరూ ఆ ట్రాక్టర్ ఎక్కి చాలా దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లి రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రానికి మళ్లీ అదే ట్రాక్టర్ మీద తమ ఊరికి తిరిగి వచ్చేవారు. ఆ ట్రాక్టర్ యజమానికి ప్రతి కూలి ₹1 చొప్పున ఇచ్చేవాడు. ఎవరూ దాని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఇదే జీవితం అని అనుకుని రోజు అదే చేసేవారు. అరే వెంకన్న, తొందరగా బయలుదేరు, పొద్దు చూడు అప్పుడే పైకి వచ్చింది. ట్రాక్టర్ వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకు కూలి ఉండదు, తొందరగా బయటికి రారా. అలా తండ్రి గట్టిగా కేకలేయడంతో వెంకన్న గుడిసెలో నుంచి గబగబా బయటకు వచ్చాడు. తల్లిదండ్రితో కలిసి ఊరి మధ్యలో ట్రాక్టర్ వచ్చే చోటుకు బయలుదేరాడు. అప్పటికే చాలా మంది కూలీలు అక్కడ జమయ్యారు. ఓ మల్లమ్మో, ఎలా డబ్బులు దాటం మర్చిపోయాను కానీ ట్రాక్టర్ ఆయనకో ₹1 మళ్ళీ నీకు డబ్బులు నీకు రేపు ఇంటికి రాగలుగుతలే. ఓయ్ ఇయ్యారా వెంకన్నా, ఎంత ఆలస్యమైందరా, నిద్ర మొత్తం దిగలేదా? కూలి మీద బతికే వాళ్ళం, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలరా. అలా కూలీలు మాట్లాడుకుంటుండగా పెద్ద శబ్దం చేసుకుంటూ ట్రాక్టర్ వచ్చింది. ఎక్కాల ఎప్పటికే పొద్దెక్కింది. మిమ్మల్ని తెల్లపురం దింపే నేను మిల్లికడిపోయి వడ్ల బత్తాలు పట్టణం తీసుకోవాలా. ఎక్కండి. ఓ నరసయ్య, నువ్వు ₹4 బాకీ ఉన్నావు, ఎప్పుడెత్తావు? అలా అందరూ ట్రాక్టర్ ఎక్కారు. వెంకన్న కూడా అందరితో పాటు ట్రాక్టర్ ఎక్కాడు. రోజు కూలి పని, రోజు ట్రాక్టర్, రోజు అదే దారి, రోజు అదే జీవితం. ఏ లచ్చయ్య, మీ ముఠా పని మొదలుపెట్టి 3 రోజులైంది. ఎంతవరకు ఎక్కడ మట్టి అక్కడే ఉంది. అయితే ఎట్ట లచ్చయ్య? ఏ రోజుకు ఆ రోజు కూలి డబ్బులు తగ్గితే ఒప్పుకోరు. పనిలో కూడా అదే ఆలోచన ఉండాలయ్యా. అదేం లేదండి బుచ్చే గారు, మా ఊరిలో కట్టాన్ని నమ్ముకుంటాం అండి, మాటకు కట్టుబడటం. దానికోసం ప్యానల్ ఎంత బాబు గారు పని అంటారా? పైన చూడండి ఎండ ఎట్ట మండిపోతుందో, కింద కాలిపోతుంది. మేము కూడా మనుషులే కదండి, చేస్తాం. ఇవాళ రేపట్లో మీ పని ఒప్పుకున్న పని కూలి మొత్తం పూర్తి చేస్తామండి. అందరూ విన్నారుగా, బుచ్చి గారు ఏమంటుండో చేయాలా. అలా ఆకలి తీర్చుకోవడం కోసం కూలి పని చేసే వాళ్ళు యజమానుల దగ్గర ఎన్నో మాటలు పడాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా ఒకరోజు కూలి పనికి వెళ్తున్నప్పుడు వెంకన్న ట్రాక్టర్ వెనుక కూర్చొని ఉన్నాడు. ట్రాక్టర్ నెమ్మదిగా ముందుకు వెళుతోంది. దానిపై 40 మందికి పైగా కూలీలు కూర్చున్నారు. వెంకన్న ఒక్కసారి ట్రాక్టర్ నడిపే వ్యక్తి వైపు చూశాడు. మళ్లీ ట్రాక్టర్ మొత్తం ఒకసారి గమనించాడు. అతని మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. అతను మనసులోనే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టాడు. 40 మంది, ఒక్కొక్కరు ₹1, రోజుకు ₹40, నెలకు సంవత్సరానికి. ఆ ఆలోచన వెంకన్న మనసును వదల్లేదు. ఆ రోజు పనిచేస్తున్న ఆలోచన అదే, ఇంటికి వచ్చిన ఆలోచన అదే. ఆ రాత్రంతా వెంకన్నకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులను కూర్చోబెట్టాడు. అయ్యా, నేను రేపటి నుంచి కూలి పనికి రాను, మీరిద్దరే కూలికి పోండి. ఏరా వెంకన్న, ఏంట్రా నువ్వు మాట్లాడేది? కూలి పనికి రావా? పని చేయకపోతే బువ్వెట్లా వస్తుందిరా? ఇంకోసారి అట్లా మాట్లాడ మాకు. అవునరా, నీకేమైనా బుర్రగెట్ట ఖరాబ్ అయిందా ఏంది? పక్క ఊరి సాంబయ్య కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. ఇప్పుడు కూలి పని మానేస్తే నీకు పిల్లల్ని ఎవరెత్తారా? లేలే, బయలుదేరి పొద్దెక్కుతుంది. వెంకన్న తన ఆలోచన మొత్తం వివరించాడు. ఇక నుంచి తాను కూలి పని చేయనని గట్టిగా చెప్పాడు. కొడుకు మాటలు విని తల్లిదండ్రులు బిత్తరపోయారు. పేదోళ్లమైన మనకు ఇలాంటి ఆలోచనలు పనికిరావు అని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంకన్న మాత్రం వినలేదు. అమ్మా, అసలు మనిషికి శత్రువు మన ఆలోచనలే. మనమే మనల్ని కూలోళ్ళమని అనుకుంటే జీవితాంతం అలాగే కూలోళ్ళలాగా ఉంటాం.
గుడ్డెద్దు చేలో పడ్డట్టు రోజు అదే పని, రోజు అదే కష్టం, అదే బతుకు. కానీ మారాలని ఆలోచిస్తే మన బతుకు కూడా మారుతుందమ్మా. ఉన్నట్టుండి అలా ఏవేవో మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో ఏమో. ఉన్న ఈ కూలి పని కూడా పోతే బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందని భయపడ్డారు. కానీ వెంకన్న మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు వాళ్ళు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. వెంకన్న తాను కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక పాత ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు తన స్నేహితుడి సహాయంతో ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు. ఇదేంద్రా నడుచయ్యా, ఆ పలపోతే కన్నా ట్రాక్టర్ వేసుకొని ఊళ్ళో అటు ఇటు తిరుగుతుండేదిరా. ఇవాళ ట్రాక్టర్ వేసుకుని వచ్చిండు, రేపు ఏమన్నా విమానం వేసుకుని వస్తున్నా ఏంది? ఇది భలేగుందిగా. అలా వెంకన్న కష్టపడి ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు. ఒకరోజు ఊరిలోని కూలీలందరినీ సమావేశపరిచాడు. ఇక మీదట మీరు బయట ట్రాక్టర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ నుంచి మన ట్రాక్టర్ ఉంది. నేను మిమ్మల్ని ఎక్కడ దింపమంటే అక్కడే దింపుతా. ఇప్పటి వరకు మీరు వేరే వాళ్లకు రోజుకి ₹1 చొప్పున ఇచ్చారు. ఇవాళ నుంచి నాకు ₹1/2 ఇస్తే చాలు. మీరు ఏ ఊరికి వెళ్లాలన్నా సమయానికి తీసుకువెళ్లి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకువస్తాను. ఇది మన బండి. వింటున్నావా లచ్చయ్య బాబాయ్? ఏంటండ్రా, ఇందాకటి నుంచి నువ్వు చెప్పేదంతా ఏంటన్నా. అవును కానీ ఏందిరా ఇదే, ఈ ట్రాక్టర్ యాడ్ తీసుకొచ్చినరా? బలి అడుగుతున్నావుగా. ఇవాళ నుంచి మేమంతా నీ ట్రాక్టర్ ఎక్కాలా? ₹100 అయితే మమ్మల్ని పని దగ్గర దింపుతావా? ఇది బాగానే ఉందిగా. ఒరే నరసయ్య, నిజంగానే ట్రాక్టర్ నడుపుతున్నట్రా? మనకు సగానికి సగం డబ్బులు తగ్గుతాయి. ఇంకా అట్ట బొమ్మలా చూస్తున్నారా? ఎక్కండి. అలా వెంకన్న మాటలు విన్న కూలీలు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పటి వరకు రోజు ₹1 ఖర్చు, ఇప్పుడు అదే ప్రయాణం ₹1/2కే. అందరికీ వెంకన్న మాటల్లో నిజం కనిపించింది. చివరికి అందరూ వెంకన్న ట్రాక్టర్లోనే పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి వెంకన్న జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. వెంకన్న ట్రాక్టర్లోనే కూలీలు పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. వెంకన్న ₹1 వచ్చినా వృధా చేయలేదు. అవసరమైనంత ఖర్చు పెట్టి మిగతా డబ్బంతా దాచుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు నెల రోజుల పాటు కూలీ పని చేసి సంపాదించే డబ్బు ఇప్పుడు వారం రోజుల్లోనే ట్రాక్టర్ నడిపితే వస్తోంది. ఓ మంగమ్మ, ఈ మధ్య కనిపించడం లేదు. కూలి పని మాని ఇంకేదైనా పని చేస్తున్నావా? సర్లే, నేను మీ ఊరు నుంచే వెళ్తాను. నేను మీ ఇంటి దగ్గర దింపుతా. ట్రాక్టర్ ఎక్కు. ఏం చెప్పమంటావు వెంకన్న? మా అయ్యకు ఒంట్లో బాగోలేదు. వారం రోజుల నుంచి దవాఖాన చుట్టూ తిరుగుతున్నా. ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే ఊరి పెద్ద గేదెలకు రోజు గడ్డి తెస్తే డబ్బులు ఇస్తానన్నాడు. అందుకే పొలం కాడ నుండి గడ్డి కోసుకొని వస్తున్నా వెంకన్న. అయ్యో, భలే పనైందా మంగమ్మ. నేను రోజు మీ ఊరు నుంచే పోతా కదా, నాకు చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. అయ్యని జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే అడుగు. వద్దు వెంకన్న, సాయానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నేను ఎలాగో అలా ఎక్కువ కష్టపడి అయ్యని చూసుకుంటా. దేవుడు ఎవరికెట్లా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. వెంకన్న, మా ఇల్లు వచ్చేసింది, ఇక్కడ ఆపు. అలా చెప్పి మంగమ్మ వెళ్ళిపోయింది. మంగమ్మ నిజాయితీ, కష్టపడే గుణం, ఉచితంగా వచ్చే డబ్బును కాదనడం వెంకన్నకు బాగా నచ్చాయి. సరే, వైద్యుణ్ణి కలిసి మాట్లాడతా అని మనసులో అనుకున్నాడు. ఇంకో పక్క రోజు రోజుకి వెంకన్న మీద ఊరి వాళ్ళ నమ్మకం పెరిగింది. సమయానికి కూలీలను పనికి తీసుకెళ్లేవాడు. సమయానికి ఇంటికి వచ్చేవాడు. ఎప్పుడు ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు. మరి పోలే దొంగ చచ్చినడా, మళ్ళా మోగలు చేపలు ఎక్కువ తన్నుకుంటున్నాయంటివే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో నూరాలు పెట్టుకొని చూస్తటివే. ఇక్కడ చూస్తేనే కప్పల పాములు తప్ప ఒక్క చేప కూడా కనపట్టలేదురా. మళ్ళీ మా ఇంటి దగ్గర నడుచుకుంటూ పోవాలా? నేను ఇంట కదరా, ఇంటిఫా నీకు ఉందిలేరా ఇయ్యాలా? నీకు ఇంటిఫా నీ జీతం కూడా పాల కత్తిరిత్తరా? లేకపోతే చెట్టు మీద కూకొని ఆపకాయలు తింటున్నా నన్ను దూరం నడిపించేదా దొంగ చచ్చినోడా? మరి పోలయ్యా, అట్నుంచే ట్రాక్టర్ మీద వచ్చేది ఎవర్రా? ఆ పిల్లగాన్ని చూస్తే పల్లపోతే ఎక్కల్లాగండు గారా. తమరు కరెక్టే చెప్పారు. అక్కడ ఉన్నది పల్లపోతే ఎక్కనే బాబు గారు. వెనకేమో లచ్చయ్య, మల్లమ్మ, పిచ్చయ్య, సైదులు ఇంకా చాలా మంది ఉన్నారు బాబు గారు. వాళ్ళంతా మనూరులే. పల్లపోతే ఎక్కనేరా? అట్టగైతే ఆ పిల్లగాడు మంచోడ్రా. మొన్న మధ్య దారిలో దొరికిన డబ్బులు కట్టలు కూడా యజమానికి అప్పుకిచ్చినట్రా. మరి పాలయ్యవు, నువ్వు టాటర్కి అడ్డగా నిలబడరా. నీకేమైనా కాకపోతే నేను వచ్చి మాట్లాడతా. ఏం పిల్లగా, నువ్వు పల్లపోతే ఎక్కనే కదా. నీ ముక్కు బలేగుందబ్బాయ్. మీ తాత నాకు బాగా తెలుసు. మీ ముత్తాత కూడా అప్పట్లో నాతో గోలికాయలు ఆడుకునేది తెలుసా నీకు? మొత్తానికి ఈ బండి నడుపుతున్నావు అనమాట. బండి కూడా బలేగుందిగా.
ఓయ్ వెనక చాలా మంది కూకున్నారుగా ఓ లత్తయ్య బాగున్నారా? నాకు అప్పుడు 10 రూపాయలు ఇవ్వాలి, ఇంత నాకు ఇయ్యలేదరా? పలమూత ఎక్కను మనూరులనే జాగ్రత్తగా ఇంటికి తెచ్చిపోవాలా. ఏమైనా తేడా వచ్చిందనుకో నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. సర్లే కానీ కరెక్ట్ గా మా ఇంటి ముందు అంటే వడ్డ బత్తాల ముందు తిప్పాలా. మరి పాలేవు నువ్వు కూడా ముందు కూర్చోరా, కింద కాలుతోనే సమ్మకొంటదరా. అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. వెంకన్న దాచుకున్న డబ్బుతో మరో కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. వెంకన్న తన తండ్రికి ట్రాక్టర్ నడపడం నేర్పించాడు. ఒక ట్రాక్టర్ వెంకన్న నడిపేవాడు, మరో ట్రాక్టర్ తండ్రి నడిపేవాడు. ఇద్దరూ 2 వేరువేరు ప్రాంతాలకు కూలీలను పనులకు తీసుకెళ్లేవారు. ఆదాయం మరింత పెరిగింది. కాలం గడిచింది. వెంకన్న తన కష్టంతో మంచి పేరు సంపాదించాడు. ఒకప్పుడు కూలీ పనికి వెళ్లడానికి ట్రాక్టర్ కోసం ఎదురుచూసిన వెంకన్న ఇప్పుడు ఎందరో కూలీలకు ఉపాధి దొరికే చోటుకు చేర్చే మనిషిగా మారిపోయాడు. కొంతకాలానికి తనతో పాటు కూలీ పని చేసిన మంగమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా జీవితం మొదలుపెట్టారు.